అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి ఆమ్ ఆద్మీ పార్టీకి తన మూల సూత్రాలకు విరుద్ధంగా పనులు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ని శీష్ మహల్ నుంచి బయటికి పంపడం జరిగింది. సో ఢిల్లీ ఎలక్షన్ లో బీజేపీ బంపర్ విక్టరీతో దాదాపు 48 సీట్లతో దాదాపు 45% ఓటింగ్ తో ఢిల్లీలో తన చిరకాల వాంఛ అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్న కాంగ్రెస్ ఉన్న రెండు స్టేట్లు మాత్రం వాళ్ళకి ఎప్పుడు తమ చేతిలో ఉండాలనుకుంటాయి. ఒకటి మహారాష్ట్ర, రెండు ఢిల్లీ. మహారాష్ట్ర ఎందుకంటే అది ఫైనాన్షియల్ స్టేట్. ముంబై అనేది గ్లోబల్ గా ఎదిగిన సిటీ. ఫైనాన్షియల్ గా ముంబై అనేది చాలా స్ట్రాంగ్ కాబట్టి చాలా ఫైనాన్షియల్ కి సంబంధించి ఈ స్టాక్ మార్కెట్స్ మరియు ఆర్బీఐ ఫైనాన్షియల్ సంబంధించిన ఏ విషయాలైనా మహారాష్ట్ర చాలా స్ట్రాంగ్ కాబట్టి మహారాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలో ఉండాలని సెంట్రల్ కేంద్ర పార్టీ కోరుకుంటుంది. ఇంకోటి ఢిల్లీ. ఢిల్లీ ఎందుకంటే పరిపాలన అంటే అడ్మినిస్ట్రేటివ్ సిటీగా ఢిల్లీని పేర్కొంటారు. ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్స్ మరియు ప్రధానమంత్రి ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీలో తమ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉండడం అనేది ఒక ఇంత ఇబ్బందిగా ఉండే ఆలోచన కాబట్టి ఢిల్లీలో కూడా తమ పార్టీ అధికారంలో ఉండడం అనేది కోరుకోవడం అనేది సహజం అనమాట. సో ఈ మహారాష్ట్రను బీజేపీ చేజిక్కించుకున్నా గానీ ఢిల్లీ మాత్రం చాలా సంవత్సరాలు పట్టింది. దాదాపు 27 సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఢిల్లీలో బీజేపీ అధికారంలో రాలేదు. కానీ ఈ టర్మ్ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తన స్వయంగా చేసిన కొన్ని తప్పుల వల్ల మరియు బీజేపీ స్ట్రాంగ్ గా ఢిల్లీలో ప్రచారం చేయడం వల్ల బీజేపీ విక్టరీ సాధించడం జరిగిందనమాట. సో ఢిల్లీలో దాదాపు 70 అసెంబ్లీ సీట్స్ ఉంటే అందులో 48 బీజేపీకి వచ్చింది, 22 ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. సో బీజేపీకి ఆల్మోస్ట్ 45% ఓట్ షేరింగ్ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 43% ఓట్ షేరింగ్ వచ్చింది. అంటే ఒక 2% ఓట్ షేరింగ్ తో బీజేపీ గెలవడం జరిగింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులైన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పై పర్వేష్ వర్మ అంటే ఢిల్లీకి నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి అని చాలా మంది అంటున్నారు. కానీ ఇంకా కన్ఫర్మేషన్ మాత్రం కాలేదు. కానీ అతను రేసులో మాత్రం ముందున్నాడని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సో పర్వేష్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై గెలవడం జరిగింది. మరియు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా ఓడిపోవడం జరిగింది. సంజయ్ సింగ్ ఓడిపోవడం జరిగింది. సత్యేంద్ర జైన్ ఓడిపోవడం జరిగింది. సో ఢిల్లీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులు దాదాపు అందరూ ఓడిపోవడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా అంటే రీసెంట్ గా ముఖ్యమంత్రిగా పనిచేసిన అతీషి మాత్రం కొద్దిపాటి మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఇది ఢిల్లీ యొక్క ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్. సో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పులు ఎలాంటివి అనేది మనం ఒకటి గమనిస్తే, ఒక కామన్ మ్యాన్ రాజకీయాల్లోకి రావచ్చు, ఒక కామన్ మ్యాన్ రాజకీయాలలో రాణించవచ్చు అనే దానికి పర్టికులర్ గా 2011 ఆ టైంలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన సమయంలో అన్నా హజారేకు సహాయంగా ఉండి ఆ మూమెంట్ లో అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొనడం జరిగిందనమాట. సో ఆ టైంలోనే రాజకీయ పార్టీతోనే అవినీతి అనేది నిర్మూలించడం సాధ్యం, ఇలా మామూలుగా ఎన్జిఓ సంస్థలతోని సాధ్యం కాదని చెప్పి అన్నా హజారేతోని విభేదించి సపరేట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడం జరిగింది. సో పెట్టిన తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ జరిగిన ఆ టైంలో
చాలా అనూహ్యంగా దాదాపు 28 సీట్లతో ఢిల్లీలో నెంబర్ 1, అంటే ఢిల్లీలో అప్పుడు 29 సీట్లతో దాదాపు ఫస్ట్ మెజారిటీ పార్టీగా అవతరించింది అనమాట. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకొని ఇక్కడే అరవింద్ కేజ్రీవాల్ చేసిన మిస్టేక్ అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ లోనే చేసిండు అనమాట. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పై పోరాడిన అరవింద్ కేజ్రీవాలే మళ్ళీ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2012లో ఫస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2014లో ఏదైతే ఈ కేంద్ర ప్రధానమంత్రి ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని పొత్తుతో వదిలిపెట్టుకొని తను సొంతంగా ప్రధానమంత్రి కావాలన్న ఉద్దేశంతో దేశమంతా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కు రాజీనామా చేసి అప్పుడు 2014 ఎంపీ ఎలక్షన్లలో ప్రధానమంత్రికి పోటీగా వారణాసిలో పోటీ చేయడం జరిగింది. సో అప్పుడు చాలా దారుణాతి దారుణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం జరిగింది. 2014లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అతను కాంగ్రెస్ పార్టీతో జత కట్టి ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ గా అవుదామని ప్రయత్నించాడు. కానీ అప్పుడున్న ఢిల్లీ ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ దానికి ఒప్పుకోలేదు. అదొక రాజ్యాంగపరమైన సమస్య. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చాలా బంపర్ మెజార్టీ గెలవడం జరిగింది. దాదాపు 63 సీట్లతో సింగిల్ పార్టీగా విజయం సాధించి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత కూడా దాదాపు 70 సీట్లతో, అంటే 2 టర్మ్స్ ఢిల్లీలో 2 టర్మ్స్ సింగిల్ పార్టీగా అరవింద్ కేజ్రీవాల్ గెలిచి ఢిల్లీకి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆ తర్వాత అంటే లాస్ట్ టర్మ్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడైతే ఈ పంజాబ్, గోవా, హర్యానా ఈ ఢిల్లీని వదిలిపెట్టి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీని వదిలిపెట్టి మిగతా స్టేట్లపై ఫోకస్, అంటే అక్కడున్న రాజకీయాలలో వేలు పెట్టి అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో అక్కడ పార్టీ విస్తరింపజేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ రోజులలో పార్టీ నడపాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. సో ఆ టైంలోనే పంజాబ్ లో గెలవడం, గోవాలో ఎలక్షన్లలో పోటీ చేయడం, మిగతా వివిధ రాష్ట్రాలలో కూడా కంటెస్ట్ చేయడం. సో ఇట్లాంటి ఎప్పుడైతే ఆప్ను విస్తరిస్తున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది తెరపైకి రావడం, మొట్టమొదటిగా అతనిపై వ్యతిరేకత అనేది ఢిల్లీ ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మామూలుగా అది వరకు ఢిల్లీలో ప్రభుత్వ అధీనంలో వైన్ షాపులు నడుస్తుండేవి. ఆ తర్వాత ఈ కొత్త లిక్కర్ స్కామ్లు ఏం చేసిందంటే ఒక వాల్మార్ట్ తరహాలో, ఒక సూపర్ మార్కెట్ తరహాలో లిక్కర్ అమ్మడం, మరియు ఆ టైమింగ్స్ ను కూడా 24 గంటలని పెంచడం. సో ఏ టైంలో అయినా మద్యం దొరుకుతుందనే విధంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడం అనేది అరవింద్ కేజ్రీవాల్ యొక్క క్రెడిబిలిటీ అనేది పోగొట్టుకోవడం జరిగిందనమాట. ఆ లిక్కర్ స్కామ్ లోనే కవిత కూడా అరెస్ట్ కావడం జరిగింది, మరియు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా కూడా అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత కేజ్రీవాల్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అసలు ఆమ్ ఆద్మీకి ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుంది. అక్కడ ఢిల్లీ ప్రజల్లో ఉన్న సామాన్య ప్రజలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వ్యతిరేకత నింపుకుందంటే మేజర్ గా వచ్చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఆ తర్వాత బిల్డింగ్లు అంటే రాజప్రసాదాలు. ఒక కామన్ మ్యాన్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ గా మెట్రోలో ప్రయాణిస్తాను, బస్సులో ప్రయాణిస్తాను, నేను కారు వాడను, నేను ఆటోలలో వెళ్తాను అని చెప్పి ఇట్లాంటి నీతి సూత్రాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిల్డింగులను ఎలా రూపొందించుకున్నారంటే శీష్ మహల్, అంటే అరవింద్ ఢిల్లీలో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ను, పురాతన బిల్డింగ్ ను రీకన్స్ట్రక్షన్ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన ఖర్చు దాదాపు 70 నుంచి 80 కోట్లు పెట్టింది. ఈ బిల్డింగ్, ఇదే శీష్ మహల్ బిల్డింగ్. ఈ శీష్ మహల్ బిల్డింగ్ కు అంటే
ఈ శీష్ మహల్ అనే బిల్డింగ్ వల్ల అరవింద్ కేజ్రీవాల్ సగం క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. ఈ శీష్ మహల్ బిల్డింగ్ కు 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో టీవీ సోఫా సెట్ కు అంటే టీవీ కన్సోల్ కు 12 లక్షలంట, సోఫాకు 7 లక్షలంట, కిచెన్ ది 18 లక్షలు. సో ఇట్లా ఇది చెప్పింది ఎవరిదంటే కాగ్ చెప్పింది. అంటే శీష్ మహల్లో అతను పెట్టిన ఖర్చు ఎట్లాంటిదంటే ఇంకో ఈ విధంగా ఖర్చు పెట్టాడు. ఫర్నిచర్ కు 36 లక్షలు ఖర్చు పెట్టాడు. కేవలం ఫర్నిచర్ కు. ఒక్క సోఫా సెట్ కు 8 లక్షలు ఖర్చు పెట్టాడు. టీవీది హాల్ కోసం 36 లక్షలు ఖర్చు పెట్టాడు. ఒక మినీ బార్ యూనిట్ కోసం 12 లక్షలు ఖర్చు పెట్టాడు. తన ఇంటీరియర్ లో ఇటాలియన్ మార్బుల్స్ అంటే బయట కంట్రీ నుంచి ఫర్నిచర్ తెప్పించుకోండు, ఫ్రాన్స్ నుంచి తెప్పించుకోండు, ఇటలీ నుంచి తెప్పించుకోండు. తన ఒక్కొక్క హాల్ ను ఒక్కొక్క టైప్ లో డెకరేట్ చేసి అసలు మొత్తం ఇంటీరియర్ ను ఫారెన్ యొక్క బయట దేశాల నుంచి వాళ్ళతో తెప్పించుకొని తను పూర్తిగా నేను ఒక కామన్ మ్యాన్ గాను ఢిల్లీకి రాజుగా ఉండాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడే ప్రజలు ఇతని వ్యవహారంపై పూర్తిగా వ్యతిరేకమయ్యి ఎలాగైనా ఈసారి ఎలక్షన్ లో ఓడగొట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. అంటే ఇక్కడ గెలుపు ఓటములు అనేవి సహజం. అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే ఓడిపోలేదు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది గెలుస్తుంటారు, అదొకటి డిఫరెంట్ పార్ట్. కానీ ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ఓడిపోవడము ఎందుకు అతని అంటే ఏ పార్టీ అయితే తన వ్యవస్థాపక నీతి సూత్రాలు అంటే ఒక ఐడియాలజీ ఉంటుందో ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఓడిపోవడం అనేది నిజంగా అది చాలా విచారకరం. ఎందుకంటే ఒక పార్టీ అనేది ఒక ఐడియాలజీ ఉంటుంది. బీజేపీ అంటే ఒక హిందూ ఐడియాలజీ ఉంటుంది, కాంగ్రెస్ అంటే ఒక ఐడియాలజీ ఉంటుంది, ఆమ్ ఆద్మీ అంటే ఒక ఐడియాలజీతోనే. దాని ఐడియాలజీ ఏంటి? అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం, కామన్ మ్యాన్ గా ఉండడం. అంటే నేను ఒక చీఫ్ మినిస్టర్ కావడం వల్ల నాకు స్పెషల్ అలవెన్సెస్ అనేది ఏముండదు, నేను ఒక కామన్ మ్యాన్ లాగానే ఉండాలనుకోవడం. ఇట్లాంటి నీతి సూత్రాలతోని ఆమ్ ఆద్మీ పార్టీ బేస్ అయ్యి ఈ పునాదులతోని అవతరించిన పార్టీ అదే పునాదులకు వ్యతిరేకంగా తన రాజ సౌదాలతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరవింద్ కేజ్రీవాల్నే కాకుండా ఇంకా ఇద్దరు లీడర్స్ మనం తెలుగు రాష్ట్రాల్లో గమనించవచ్చు. ముఖ్యంగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ ప్రగతి భవన్ యాక్చువల్లీ కేసీఆర్ ను ఓడగొట్టడంలో ప్రగతి భవన్ పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టుకొని అతను ఎంత వ్యతిరేకత మూట కట్టుకుండో కేసీఆర్ కు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రగతి భవన్ అనేది అతను ఎంత కట్టుకుండో అంతకంటే ఎక్కువగా తన వ్యతిరేకత అనేది చాటుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆ బిల్డింగ్ లో ఉండి బయటకు రాకపోవడం వల్ల సో ప్యాలెస్ రాజు అని మిగతా గడీల పాలనని, దొరల పాలనని ఇట్లాంటి వాక్యాలతో అతను చాలా వ్యతిరేకత ముట్టగట్టుకోవడం జరిగింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి ఋషికొండ బీచ్ లో పెద్ద మాల్స్ కట్టుకున్నాడని 500 కోట్లతో 600 కోట్లతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నాడని చెప్పి ఆ ప్రచారం జరగడం వల్ల అతను కూడా వ్యతిరేకత ఉండడం వల్ల అతను కూడా ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రులు గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రజలు పన్నులతో కొట్టిన సంపాదనతో పెద్ద పెద్ద మాల్స్ ను పెద్ద పెద్ద బిల్డింగ్స్ ను కట్టుకోవడం అనేది ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఏ మాత్రం ప్రజాస్వామ్యంలో ఇది రాజరికాలు కాదు. రాజు లెక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని పెద్ద పెద్ద సోఫాలు తెచ్చుకొని పెద్ద పెద్ద కార్లు తెచ్చుకొని ఊరేగడం అనేది ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమైన చర్య. ఇలాంటి చర్యలతో ఏదైతే మేము సామాన్యులుగా ఉంటాం, మాకేం స్పెషల్ అలవెన్సెస్ ఏమొద్దు, మేము సామాన్యులుగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం యొక్క రుచి వాసన మరిగి మేము అసలు ఈ ప్రజలు అనేది మేము స్పెషల్ కేటగిరీస్, మేము వివిఐపీస్, మేము ఉండాల్సింది మామూలు కామన్ మ్యాన్ గా కాదు పెద్ద పెద్ద బిల్డింగ్లు అని చెప్పి ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్ లో రాజసౌధాలు కట్టుకొని తన కామన్ మ్యాన్ కు ఏదైతే కామన్ మ్యాన్ కు అవసరాలకు తగ్గట్టుగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అదొక రాజసౌధం లెక్క మారిపోయింది. సో అలా మారిపోవడం వల్లనే అరవింద్ కేజ్రీవాల్ ఈ పార్టీని ఓడిపోవడం జరిగింది అనమాట. సో ఇది మేజర్ గా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి మేజర్ గా ఒక 2 కారణాలు. అంటే ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి, ఇంకొకటి శీష్ మహల్ ఒకటి. ఇంకోటి అనేది సాధారణంగా జనరల్ గా 2 టర్మ్స్ గెలిచింది కాబట్టి 3 టర్మ్స్ గెలిచిండు అతను ఢిల్లీలో. సో
ఫోర్త్ టర్మ్ ఎలక్షన్ ఉంది కాబట్టి వ్యతిరేకత రావడం అనేది చాలా సహజం అన్నమాట. సో ఇట్లాంటి పరిస్థితుల వల్ల తను ఓడిపోవడం అనేది, సపోజ్ ఒరిస్సా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ఓడిపోవడం జరిగింది. దాదాపు అతను 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ అతని గౌరవం ఏ మాత్రం కూడా తగ్గలేదు. నవీన్ పట్నాయక్ ఉన్న గౌరవం ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఆయన ఒక కామన్ మ్యాన్ గా ఉండాలనుకున్నాడు. చివరి వరకు కూడా తను ఏదైతే రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు కూడా తన ఎలాంటి ముఖ్యమంత్రిగా ఎలాంటి పెద్ద పెద్ద సౌకర్యాలు అతను కోరుకోలేదు. ఒక కామన్ మ్యాన్ గానే ఉన్నాడు, ఒక కామన్ మ్యాన్ గానే పరిపాలించిండు. దిగేటప్పుడు కూడా ఒక సింపుల్ మ్యాన్ గానే ఉండిపోయాడు. అతను ఓడిపోయినా కానీ, ఒడిశా ముఖ్యమంత్రి ఓడిపోయినా కానీ నవీన్ పట్నాయక్ మాత్రం ఏం మాత్రం గౌరవం తగ్గలేదు. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం వల్ల అతను ఓడిపోవడం అనేది ఒక డిఫరెంట్ గా చెప్తే, ఏదైతే ప్రాథమిక తన పునాదులపై ఏర్పాటు అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగానే అతనే కన్వీనర్ ఉండి అతను రూట్స్ పాటించక అతనే వ్యతిరేకంగా ఇలా పరిపాలన చేయడం, ఇలాంటి పెద్ద పెద్ద రాజ్య సౌధాలు కట్టుకోవడం, ఈ లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ కావడం, అతను కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఒక నార్మల్ పార్టీ లెక్క, అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే పార్టీ లెక్క తయారు చేయడం అనేది ఒక ఇంతకు అక్కడున్న ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇంకోరు కూడా ఓడిపోయారు, త్రిపుర ముఖ్యమంత్రి ఒకప్పుడు మాణిక్ సర్కార్. అతను కూడా దాదాపు 20-25 సంవత్సరాలు పరిపాలించాడు. అతను ఓడిపోవడం వల్ల ఏమన్నా అతనికి గౌరవం తగ్గిందా? ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నరేంద్ర మోడీ కూడా మాణిక్ సర్కార్ కు ఎంత వాల్యూ ఇస్తాడు తెలుసా? ఆయన ఈవెన్ కమ్యూనిస్ట్ అయినా, మాణిక్ సర్కార్ కమ్యూనిస్ట్ నాయకుడు, సిపిఎం లీడర్ అయినా చాలా పొగుడుతాడు. ఆయన సింప్లిసిటీకి, ఆయనకున్న హోదాకు నిజంగా నరేంద్ర మోడీ హ్యాట్సప్ చెప్పిండు మాణిక్ సర్కార్. వాళ్ళు ఓడిపోయారు, కానీ వాళ్ళు ప్రాథమిక సూత్రాలు, వాళ్ళ పునాదులను అలాగనే ఉంచుకొని వాళ్ళు ఏదైతే నమ్మిరో ఆ సిద్ధాంతాలను నమ్ముకొని అలానే పరిపాలించారు. కానీ దానికి వ్యతిరేకంగా మారలేదు. వాళ్ళు చివరి వరకు అలానే ఉన్నారు. ఏదైతే సింప్లిసిటీ ఏదైతే ఉన్నారో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కానీ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కానీ, వీళ్ళు అదే లెవెల్లో ఉన్నారు. దిగిపోయేటప్పుడు కూడా అదే గౌరవంతో దిగిపోయారు. ప్రజలు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళనేం చీత్కరించుకోరు. ఓటమి గెలుపు అనేది సహజం, కానీ చీత్కరించుకునే ఓటమి అనేది ఒక 2-3 నాయకులకు జరిగింది రీసెంట్ గా. ఒకటి జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కు, అరవింద్ కేజ్రీవాల్ కు. వీళ్ళు చీకొట్టే రాజకీయాలు చేసిరు అనమాట. ప్రజలు చీత్కరించుకుంటున్నారు వీళ్ళను. సో అట్లాంటి రాజకీయాలు చేయడం అనేది నిజంగా ఒకంత చాలా విచారకరం అని చెప్పాలి. సో త్వరలోనే ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి ఎన్నుకోబడుతున్నారు. మాక్సిమం పర్వేష్ వర్మ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే సమాచారం మాత్రం బీజేపీ వర్గాలు ఇస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ పార్లమెంటరీ బోర్డు మరియు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేదాకా మనం వేచి ఉండాల్సిందే. ఇంకోటి, నరేంద్ర మోడీ ఏదైతే అవినీతి జరిగిందో ఢిల్లీలో, ఆ కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపై పూర్తిగా విచారిస్తామని చెప్పి నిన్న అనౌన్స్ కూడా చేశాడు. సో ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఒక్కొక్కటి అనేది ఇంకా బయటకు వస్తుంటే ఇంకా మరి ఏమేమి విచిత్రాలు చూడాలో అనేది ఇంకా మనం ముందు చూడాల్సి వస్తుంది. సో ఇది పూర్తిగా మాత్రం నిజంగా అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఓడిపోవడం అనేది నిజంగా ఒకప్పుడు రైజింగ్ పార్టీ లెక్క, అంటే భారత రాజకీయాల్లో ఒక సరికొత్త పార్టీ లెక్క అవతరించిన పార్టీ ఈ రోజు ఇలా కూలిపోవడం అనేది నిజంగా విచారకరం అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే అన్నా హజారే కూడా అరవింద్ కేజ్రీవాల్ గురించి అలా చెప్పడం అనేది ఎంత బాధాకరం చూడండి. అన్నా హజారే కూడా చెప్పిండు, ఎందుకంటే నువ్వు పెట్టిన పార్టీ నువ్వు సింపుల్గా ఉంటానని, మామూలుగా ఉంటానని పెట్టినప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తున్న రాజకీయాలు ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని పెద్ద పెద్ద ఇది చేసుకుంటూ వేరే పార్టీల నుంచి చేర్చుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేయడం అనేది అది పూర్తిగా కరెక్ట్ గా అని చెప్పి అన్నా హజారే కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకించడం జరిగింది అనమాట. సో ఇంకా త్వరలోనే ఇంకా ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్, అంటే బీజేపీ అపాయింట్మెంట్ చేయబోతుంది. సో ఢిల్లీ అనేది ఇంకా బీజేపీ చేతిలోకి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా మంచిగా పరిపాలించాలని కోరుకుందాం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.